అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శాన్వి. 2025 విశ్వవాసనామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. మన తెలుగు వారందరికీ నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఈ ఉగాది నుంచే. మరి అలాంటి ఉగాది వస్తుంది కాబట్టి ఈ ఉగాది యొక్క విశిష్టత ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు డాక్టర్ గుండెపూడి శివసుధీ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను గురుగారు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఖచ్చితంగా గురుగారు. ఇప్పుడు మనం ఉగాది వచ్చేస్తుంది. మరి ఈ ఉగాది యొక్క విశిష్టత ఏంటి, ఎలా మనం జరుపుకోవాలంటారు? అన్నా ఉగాది ఉగాది అని మనందరం మామూలుగా వాడుక భాషలో వాడుతూ ఉంటాం. యుగ ఆది, యుగమునకు ఆది, ప్రారంభం, నక్షత్రాల వరుస అని కూడా చెప్పుకోవచ్చు. మనం తెలుగు సంవత్సరాది ఎంత గొప్పగా ఉంటుంది, మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పగా ఉంటుంది అనేది మన యుగాది అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు యుగాది ప్రారంభం అవుతుంది. కేరళలో ఒకసారి, తమిళనాడులో ఒకసారి, అట్లా వాళ్ళ ప్రాంతాచారాన్ని బట్టి వాళ్ళ పండుగలు సంవత్సరాది వాళ్ళ జాతి అంటే వాళ్ళ భాష ఏదైతే ఉంటుందో రాష్ట్రీయ భాష, ఆ భాషకి సంబంధించినటువంటి సంవత్సరాలు జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే నూతన తెలుగు సంవత్సరాది అని చెప్తూ ఉంటాం. దీన్ని వదిలేస్తున్నారు మన వాళ్ళు. ముఖ్యంగా December 31, January 1. ఇటీవల కాలంలో నన్ను చాలా ఛానల్స్ అడిగినాయి, నాన్న December 31 అంటే కొత్త సంవత్సరం వస్తుంది కదా గురుగారు, పంచాంగ శ్రవణం చెబుతారా, మీరు రాశి ఫలాలు చెబుతారా అంటే, నా సంవత్సరాది ఇది కాదు, నాకు ఉగాది మాత్రమే తెలుగు సంవత్సరాది, దానికి నేను పంచాంగ శ్రవణం చెబుతాను, రాశి ఫలాలు చెబుతానని చెప్పి అందరికీ నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. January 1, December 31 తాగి ఊగులాటం మాత్రమే కనపడుతూ ఉంటుంది. అవును. కానీ తెలుగుదనం ఉట్టిపడేటువంటి పండుగల్లో యుగాది చాలా విశిష్టమైనటువంటిది కదా. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇట్లా నెలవారీలు తీసుకుంటేనన్నా ఏ వారం రోజున ఏ డేట్ వస్తుందో మరలా వచ్చే సంవత్సరం అదే డేట్ రోజున అదే వారం వస్తుందంటే గ్యారంటీ లేదు. అవును. కానీ మన తెలుగు పంచాంగం ప్రకారం చూసుకుంటేనన్నా ఈ తిథి రోజున ఈ నక్షత్రం వస్తుంది అని కన్ఫర్మ్గా చెప్పుకోవచ్చు. దానికి ఉదాహరణ చెప్తాను నేను. ఉగాది ప్రారంభం అశ్విని నక్షత్రంతో ప్రారంభం అవుతుంది. చిట్ట చివరి రోజు రేవతి నక్షత్రంతో అంతమైపోతుంది. ఒకటి. శ్రీరామనవమి పునర్వసు నక్షత్రం వస్తుంది తప్పనిసరిగా. కృష్ణాష్టమి రోహిణి నక్షత్రం వస్తుంది. అలాగే మనకి తెలుగులో కూడా 12 నెలలు ఉన్నాయి కదా. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం, 12 నెలలు ఉన్నాయి. 12 నెలలకి పెట్టిన పేర్లు కూడా ఎంత బాగుంటాయంటే, ఆ పౌర్ణమి, ప్రతి నెల పౌర్ణమికి ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ నక్షత్రం పేరే మాసం పేరుగా మారింది. చైత్ర పౌర్ణానికి చిత్తా నక్షత్రం వస్తుంది కాబట్టి చైత్ర మాసం అయింది. వైశాఖ మాసానికి విశాఖ నక్షత్రం వస్తుంది కాబట్టి వైశాఖ మాసం అయింది. జ్యేష్ఠ పౌర్ణానికి జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది కాబట్టి జ్యేష్ఠ మాసం అయింది. ఆషాఢ మాసానికి ఉత్తరాషాఢ నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము వస్తుంది కాబట్టి ఆషాఢ మాసం అయింది. చూడండి, ఆ మాసాలకి పౌర్ణమి రోజున ఏ నక్షత్రం ఇది వస్తుందో ఆ నక్షత్రం పేరే మాసం పేరుగా మారిపోయింది. ఆటోమేటిక్ గా పౌర్ణమి రోజున ఆ నక్షత్రం రావాలిగా. ఎంత క్రమబద్ధీకరణ ఉంది చెప్పండి, ఎంత గణితం ఉంది చూడండి మన దాంట్లో. అంతేకాకుండా మన భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో సైన్స్ అని చెప్తున్నారు కదా. ఇప్పుడు రాబోయే సంవత్సరంలో ఏ రోజున చంద్రగ్రహణం ఉందో సూర్యగ్రహణం ఉందో ఒక సంవత్సరం ముందు చెప్పండి సైన్స్ని. మనం దాదాపు సంవత్సరం పాటు ముందుగానే పంచాంగాలు విడుదల చేస్తున్నారు. మరి అప్పటికే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం పలానా రోజున చెప్పి దాంట్లో రాస్తున్నారుగా. ఈ సమయం నుంచి ఈ సమయం వరకు అని కూడా స్పష్టంగా మనకి ఒక క్లారిటీతో టైంతో సహా ఇస్తున్నారుగా. వస్తాయి, సైన్స్ వాళ్ళు వస్తారు, ఏ గ్రహణాలు లేవు, ఏం లేవు, పాడలేదు, అది వస్తారు. ఎప్పుడు ఒక 10 రోజుల ముందు వస్తారు మీడియా ముందు కూర్చొని డిబేట్ చేయడానికి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళ గ్రహణాల సంగతి. మరి ముందెందుకు తెలియదు? మన భారతీయ జ్యోతిష్ శాస్త్ర గణితం అనేది అంత గొప్పగా ఉంటుంది నాన్న. అలాంటి పంచాంగంతో కూడుకునేటువంటి ఒక గొప్ప పండుగ. తిథి, వార, నక్షత్రం, యోగం, కరణం, 5 అంగములతో కూడుకున్నదే పంచాంగం అంట. పంచ అంటే 5 అంగములు, అవయములు. ఆ 5 అవయవాలతో కూడుకున్నదే పంచాంగం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఎక్కడ వర్షాలు పడతాయి,
ఎక్కడ వర్షాలు పడవు, ఎప్పుడు పడతాయి కూడా. ఎప్పుడు పడతాయి, వడగాలుపులు ఎప్పుడు వస్తాయి, భూకంపాలు ఏ ప్రదేశంలో ఏ సమయంలో ఏ రోజున వస్తాయి. అవును. అలాగే సముద్రంలో ఏదైనా అలజడులు ఎప్పుడు సృష్టింపబడుతున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, ఏదైనా రాజకీయపరమైనటువంటి మార్పులు ఏమైనా వస్తాయా, అంటే దేశ సరిహద్దులు ఏదైనా యుద్ధ వాతావరణం ఏమైనా ఏర్పడుతుందా, ఎలాంటి దేశాలతో యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది, సైనికులకి ప్రాణ నష్టం ఉంటుందా ఉండదా, రైతులు ఏ పంటలు వేస్తే బాగా పండుతాయి, ఏ పంటలు పండవు, ఎలాంటి పంటలకు నష్టం వాటిల్లుతుంటుంది, రైతులు ఎంత సౌభాగ్యంగా ఉంటారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎంత బాగుండాలన్నా రైతులు బాగుండాలి. అవును. మనం ₹1,00,00,000 సంపాదించినా డబ్బులు తినం, కేజీ బంగారం కొనుక్కున్నా బంగారం తినం, 10 కేజీలు వెండి కొనుక్కున్నా వెండి తినం, కేవలం రైతు ధాన్యం మాత్రమే తింటాం మనం. రైతులు బాగుండాలి. ఇదంతా కూడాను పంచాంగం ఎందుకు వినాలి, ఎందుకు చేయాలి, అసలు ఇది పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి అంటే మనకి సంవత్సరం మొత్తం కూడాను ఇలా ఉండబోతుంది, ఈ సరుకులు ఎక్కువ రేట్లు వస్తాయి, ఎండలు ఇలా ఉంటాయి, వర్షాలు ఇలా ఉంటాయి, చలి ఇలా ఉంటుంది, జాగ్రత్త పడండి అని చెప్పి ముందుగా ఒక మార్గాన్ని మనకు చూపించడమే పంచాంగం యొక్క పరమార్థం. ఇలాంటి సంస్కృతి ఏ సంస్కృతిలో లేదు, కేవలం భారతదేశ సంస్కృతిలో తప్పితే. అవును. రాబోయే కష్టాలు నష్టాలు ఎవ్వరూ చెప్పలేరు, కేవలం భారతదేశ జ్యోతిష్ శాస్త్రం మాత్రమే దీనికి అధికారం కలిగినటువంటి యోగం ఉంటుంది, ఇక దేనికి లేదు. అంత గొప్పది మన పంచాంగం అనేది. యుగాది రోజున ప్రతి ఒక్కళ్ళు మనకి ఉగాది పచ్చడి అని చెప్పి చేసుకొని తింటాం. ప్రతి పండుగకి ఇచ్చేటువంటి ప్రసాదాలు, తీర్థాలు, మనం తినేటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడాను మన దేహ ఆరోగ్యానికి తప్పనిసరిగా ఉపయోగపడేటువంటి విధానాలు ఇవన్నీ. అవునా? ఇప్పుడు చదువుతుంది కదా సైన్స్, పొద్దున్నే లేవండి, రాత్రి 2ంటికి పడుకోండి, ఇన్ని గంటలు నిద్ర ఉండాలి, ఈ సమయానికి తినాలి అని ఇప్పుడు సైన్స్ చెబుతుంది కదా. ఇలాంటివి ఎన్ని వేల సంవత్సరాల క్రితం మన హిందూ ధర్మం చెప్పింది నాన్న. అవును. ఇప్పటికీ పల్లెటూరులో పోతే 8ంటికి లైట్లు మొత్తం ఆర్పేసి ఉంటాయి. పొద్దున్న 4ంటికి లేస్తే చక్కగా ఇళ్ల ముందు కల్లాపు జరుగుతూ ముగ్గులేస్తూ కనబడుతుంటారు ఆడవాళ్ళు. అవునా? రైతులు నాగలి పట్టుకొని చక్కగా పొలాలకు వెళ్తూ ఉంటారు. అది కదా సంస్కృతి అంటే. అది పట్టణాల్లోకి వచ్చేసరికి మార్పు చెందుతూ వస్తుంది. ఇంకా నిజంగా చెప్పాలంటే నైట్ డ్యూటీలని, ఇతర దేశాల మీద ఆధారపడి మన ఉద్యోగాలు చేయడం వల్ల నైట్ డ్యూటీలు, నిద్ర లేక ఇవన్నీ జరుగుతూ ఉంటే మన ఆరోగ్యం ఏమైపోతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కటి ఒక డూప్లికేట్, ఒరిజినల్ ఎక్కడ దొరకట్లేదు. నాకు తెలిసి ప్రపంచంలో రాబోయేటువంటి రోజుల్లో తల్లి ప్రేమ, తల్లి పాలు తప్ప ఇంకేవి ఒరిజినల్ దొరకవు అనేటువంటిది మాత్రం నిజం. అది స్నేహం కావచ్చు, పదార్థాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, పండ్లు కావచ్చు, ఏవైనా కావచ్చు, మనం తినేవన్నీ కూడా ఇమిటేషన్, ఏదో ప్రకృతి సిద్ధంగా కాకుండా కృత్రిమంగా మందులు వేసి పండించినవి, బాగా పండుగ తయారు చేసినవి, ఇలాంటివి తప్పితే మనం కృత్రిమంగా అంటే సహజ సిద్ధంగా పండేటువంటి పంటలు కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితి వరకు వస్తున్నాం మనం కదా. ఏవి ఒరిజినల్ దొరకటలా. నూనె తీసుకోండి, దాంట్లో తౌడు ఆయిల్ కలుపుతారు, దాంట్లో తౌడుతో తయారు చేసిన ఆయిల్ కలుపుతారు. మొన్న మధ్య ఒక ఆయన వచ్చారు, తౌడు బిజినెస్ చేస్తామండి అని అన్నాడు. తౌడు బిజినెస్ ఏముంటుందండి అని అన్నా. దాంట్లో ఏంటి స్వామి, నాకు దాదాపు 100 కోట్ల రూపాయలు దాంట్లో సంపాదించానని చెప్పాడు ఆయన. ఏం చేస్తారు స్వామి, తౌడు గేదెలకి వేస్తారు కదా, బాగు తెలిసి వచ్చినప్పుడు అంతే, గేదెలకి వేస్తారు నీళ్ళలో కలిపి తౌడు. ఏం చేస్తారు స్వామి, ఏంటి స్వామి ప్రపంచం మొత్తం మా చుట్టూనే తిరుగుతుంది అన్నాడు. ఏం చేస్తారంటే దాంట్లోంచి ఫస్ట్ ఆయిల్ తీస్తారు. ఆయిల్ మనం తినేటువంటి ఈ ఆయిల్స్ ఉన్నాయి కదా, రిఫైండ్ ఆయిల్స్ అని ఇవని అన్నిట్లో మిక్సీ. దాని తర్వాత బిస్కెట్లు తయారు చేయడానికి తౌడే వాడతారట కొన్నిటికి. ఇవి మొత్తం అయిపోయిన తర్వాత గేదెలకి వేస్తాం. దీంట్లో సారం మొత్తం పోయిన తర్వాత గేదెలకి వేస్తే ఉంటుంది, అవి ఇచ్చే పాలు కూడా అట్లానే ఉంటాయి. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, ఈ తౌడు, శనగ, మన పల్లీలు తిన్న తర్వాత పొట్టు ఉంటుంది కదా, ఇవన్నీ కూడా కలిపిట ఒక మిషన్లో వేస్తే పెద్ద పెద్ద కట్టెల్లాగా తయారవుతాయిట. అవి మొత్తం ఫ్యాక్టరీలకి కోల్ కింద అమ్ముతుంటారట. బొగ్గు ఉంటుంది కదా, బొగ్గు కావాలి కదా కొన్ని ఫ్యాక్టరీలు రన్ అవ్వడానికి, దాని కింద కట్టెల కింద ఇవన్నీ అమ్ముతుంటారట. అది కూడా చివరికి పనికొస్తుంది, దాంట్లో కల్తీ అన్ని. సో ఈ విధంగా ఉన్న పరిస్థితి మనకి.
సహజ సిద్ధంగా ఉండేటువంటి మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ మన దేవతని మనం గౌరవించుకుంటూ భక్తితో పూజిస్తూ ఉంటే తప్పనిసరిగా పూర్వకాలంలో ఎట్లా ఉన్నారో అంతే ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఒకప్పుడు 120 సంవత్సరాలు బ్రతికారు మనుషులు. దాని తర్వాత 90కి వచ్చింది, 100కి వచ్చింది, 90కి వచ్చింది, 80కి వచ్చింది, 60కి వచ్చింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన మనవళ్ళు ముది మనవళ్ళు మా తాతగారు 40 ఏళ్ళు బతికారు తెలుసా అని చెప్పుకునేటువంటి దుస్థితికి దిగజారిపోతున్నాం మనం. అవును. అలానే మనం తింటున్న ఫుడ్ వల్ల వీటి వల్ల కూడా సంతాన యోగం కూడా కలగకుండా పోతుంది. నైట్ డ్యూటీలు, నిద్ర ఉండదు, ప్రశాంతత ఉండదు, ప్రయాణాలు, అంత పొల్యూషన్, సంతానం కలగదు, సంతానం ఆగిపోతుంది. ఇంకా భారతదేశ భవిష్యత్తు ఏముంటుంది? రాను రాను హిందువులు తగ్గిపోతారు. దీంట్లో కూడా ఒక దరిద్రమైనటువంటి ఇది ఉంది. ఇతర మతాల వాళ్ళు ఎంతమంది నేను పిల్లలు కనొచ్చు, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. మన వాళ్ళు మాత్రం 2 పిల్లలు, ఒకరు ముద్దు, 2 హద్దు, ఆపై అసలే వద్దు, ముగ్గురు వద్దు. ఒక స్లోగన్ తయారు చేశారు దానికి. దాంతో హిందూ జనాభా కూడా తగ్గిపోతుంది. హిందూ జనాభా తగ్గిపోతున్నప్పుడు హిందుత్వం తగ్గిపోతుంది. అప్పుడు హిందూ దేశం ఎలా అవుతుంది? హిందూ సంప్రదాయం ఎలా ఉంటుంది? మన ధర్మం ఎక్కడ ఉంటుంది? సనాతన ధర్మం ఎక్కడ కాపాడబడుతుంది కదా? ఇవన్నీ కూడా మనం చేతులారా చేసుకుంటున్నవి. కాబట్టి దయచేసి ఈ ఉగాది నుంచి అయినా ప్రతి ఒక్క హిందువు ఒక లక్ష్యంతో పనిచేయండి అని చెప్తాను. సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి శ్లోకం చెప్పేటువంటి ఏకైక మతం దీన్ని ప్రతి ఒక్కరు సమ్మతించాల్సిందే. ఇలాంటి శ్లోకం చెప్పగలిగినటువంటి ఏకైక ధర్మం ఏదైనా ఉందంటే ప్రపంచం మొత్తం మీద సనాతన ధర్మం ఒక్కటి మాత్రమే. అందరూ బాగుండాలని చెప్తాం, ప్రపంచం మొత్తం బాగుండాలని చెప్తాం. కానీ ఇతర వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉమ్మేసి పండ్ల మీద మనకు అమ్ముతున్నారు. పండు కడుగుతారు, లేదు బజార్లో కొన్నాం. దేవుడు అంటే చాలా భక్తి ఉన్నవాళ్ళు పండు కొనుక్కెళ్ళి దేవుడికి ఇస్తే వాడు ఉమ్మేసిన తర్వాత తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడితే ఏం పవిత్రత ఉంటుంది నీకు? అది తీసుకొచ్చి నువ్వు గుళ్ళోనే కూర్చొని ప్రసాదం అని చెప్పి వలుచుకొని తింటావు. ఆ ఉమ్మి ఉంటే వాడి దగ్గర ఏ రోగాలు ఉన్నాయో తెలియదు. అక్కడ పవిత్రమైనటువంటి భగవంతుడు పెట్టింది అపవిత్రం. మళ్ళీ మనం తినేది మళ్ళీ రోగాలు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, మేము ఇంతే చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని. సిగ్గులేని జనాలు ఎవరంటే మన హిందువులనే చెప్తా. బుద్ధి సిగ్గు లేనటువంటి జనాలు ఎవరంటే మన వాళ్ళే. ముఖ్యంగా వాళ్ళు డైరెక్ట్ చెబుతున్నాం, మేము ఉమ్ముతాం, ఎంగిలి చేసి అమ్ముతాం, మీరు కొంటే కొనండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తున్నారు. అలాంటప్పుడు మన వాళ్ళు ఏం చేయాలి? ఏ హిందువులు అమ్మేవాళ్ళు లేరా? పండ్లు అమ్మేవాళ్ళు లేరా? పూలు అమ్మేవాళ్ళు లేరా? మిగిలిన పదార్థాలు అమ్మేవాళ్ళు లేరా? అరే రంజాన్ నెల రాగానే వాళ్ళు తినేదానికంటే మన వాళ్ళది ఎక్కువ. హలీం కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందంటే ఎట్లా జరుగుతుంది? వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు తినాలని చెప్పి ఒక పదార్థాన్ని తయారు చేసుకొని వాళ్ళు తింటున్నప్పుడు, వాడు మన గుడికి వచ్చినప్పుడు ఏదైనా పొంగల్ తీసుకోమని చెప్పండి, గుడికి లోపలికి రమ్మని చెప్పండి, నువ్వు తీసుకెళ్ళి ప్రసాదం పెట్టి తింటారేమో. నువ్వు మాత్రం మసీదు కనపడ్డా, చర్చి కనపడ్డా ఇట్లా అంటావు. వాడు మాత్రం మన గుడి ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మన వినాశనం కోరుకుంటూ ఉంటారు, మనం నాశనం చేస్తూ ఉంటారు. మొన్నటిదాకా ఒక వ్యక్తికి భారత్ మాతాకి జయ అన్నటువంటి ఒక మొండి దరిద్రుని కూడా భారత్ మాతాకి జయ అనిపించారు కొంతమంది జాతీయ నాయకులు. అంటే ఇక్కడ నేను మతం గురించో కులం గురించో మాట్లాడలేదు నాన్న. అంటే వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం ఇలా అందుకుండకూడదు. నిజంగా మాట చెప్పానంటే ఒక ఇస్లామిక్ దేశాలు ఎన్నో ఉన్నాయి, క్రిస్టియన్ దేశాలు ఎన్నో ఉన్నాయి, హిందూ దేశం ఒక్కటే ఉంది. ఆ ఒక్కదాన్ని కూడా కాపాడుకోలేకపోతే మనం హిందువులని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి కదా. మన ఇలా ఉండడం వల్లనే గుళ్ళు గోపురాలన్నీ కూల్చేస్తున్నారు. రోడ్డు కట్ట వస్తే గుళ్ళు కూల్చేస్తావు, ఒక మసీదు కూర్చు చూద్దాం మరి. అక్కడే ఉంటుంది, అది తీసే ధైర్యం అస్సలు. ఒక్కడిని కొడితే చిన్నవాడిని పొరపాటున ఏదన్నా చిన్న దెబ్బ తగిలితే ఇంతవాడు వెళ్ళి ఇంతమంది తీసుకొస్తాడు, ఇంతమంది ఇంతమంది చుట్టూ చచ్చిపోతారు. నిన్న చూసి ఒక వీడియోలో బంగ్లాదేశ్లో ఒక హిందూ యువకుడిని, చిన్న పిల్లవాడు అన్న, 7 ఏళ్ల పిల్లవాడు, కనీసం 20 మంది కలిసి కర్రలతో మోది చంపి పడేశారు పిల్లవాడిని. చిన్న పిల్లవాడు. అంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది అనుకోకండి, నేను దాంట్లోంచి దీంట్లోకి వస్తాను మరలా చెప్తున్నా. అంటే మన హిందుత్వాన్ని కాపాడుకోవాలంటే మన హిందూ దేవతలను కూడా మనం ఆరాధించాలి. నమ్మకం అనేటువంటిది కలిగితే, ఇక్కడ మనం పూజలు చేస్తున్నాం, ₹1,00,000 ఖర్చు పెట్టి పూజ చేస్తున్నాం, కానీ మనస్సును ఎక్కడ పెడుతున్నాం? మనస్సును పెట్టి చేస్తే ₹1,00,000 వద్దు, లక్ష్యం ఒక్కటి చాలు. ₹1,00,000 ఖర్చు పెట్టద్దు, లక్ష్యం ఒక్కటి చాలు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. భక్తి లేనప్పుడు ఎంత చేస్తే ఉంది, ఏం చేస్తే ఉంది. అప్పుడు దయచేసి, ఇది చాలా ఛానల్స్లో చెప్తున్నా నేను, దయచేసి హిందువుల దగ్గరే
పండ్లు కొనటం. నిన్ననే కొన్ని చోట్ల నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఈ ఉద్యమం కూడా స్టార్ట్ అయిపోయింది, ప్రారంభమైంది. హిందువుల దగ్గర పండ్లు కొనండి, వస్తువులు కొనండి. హిందూ జాతిని, హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి అనే ఒక నిర్ణయాన్ని లక్ష్యపథంగా ఈ యొక్క యుగాది నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ప్రారంభించండి, ఆ మార్గంలో నడవండి. యుగాది అంటేనే పొద్దున్నే లేవాలి, తలంటు స్నానం చేయాలి. తల స్నానం వేరు, తలంటు స్నానం చెప్పి అంతమంది కూడా మనం చెప్పుకున్నాం. తలంటు స్నానం అంటే చక్కగా నలుగు పెట్టుకొని ఇంట్లో నూనె పూసుకొని చక్కగా కుంకుడుకాయలతో స్నానం చేస్తే కళ్ళలో ఉండేటువంటి మకిల అంటే మట్టి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. కుంకుడు రసం కొద్ది కళ్ళలో పోతే ఏమవుతుంది, కళ్ళు ఎర్రగా తయారవుతాయి. కానీ కొద్దిసేపటికి ఎంత కాంతివంతంగా ఉంటాయో తెలుసా, అది షాంపూ వల్ల రాదు నాన్న. షాంపూల వల్ల వీటి వల్ల రాదు. తప్పనిసరిగా షీకాయ పౌడర్, అలాగే కుంకుడుకాయల రసం, వీటి వల్ల కళ్ళలో ఉండేటువంటి మట్టి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. వాటర్ మొత్తం బయటకు వస్తుంటుంది కదా, బయటకు వెళ్ళిపోతున్నప్పుడు లోపల ఉండేటువంటి ఇది మొత్తం అయిపోతుంది, బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. కాబట్టి కుంకుడుకాయలతో చక్కగా స్నానం చేసి ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన, పొద్దున 6 గంటలకు దీపారాధన చేసుకొని ప్రతి ఇంట్లో పంచాంగం ఉండాలి తప్పనిసరిగా. ఇది హిందూ ధర్మం. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో పంచాంగం పూజ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది కొన్ని కులాలకి వాళ్ళకి మాత్రమే ఇదైపోతుంది, కానీ నియమంగా అయిపోయింది. కానీ కాదు, ప్రతి ఇంట్లో కులమత భేద విచక్షణ రహితంగా ఉగాది రోజున తప్పనిసరిగా పంచాంగ పూజ చేసుకోవాలి. ఉగాది పచ్చడి తింటాం. ఉగాది పచ్చడి పరిగడుపున ఏదైతే మనం పూజ చేసుకున్న వెంటనే చక్కగా ఉగాది పచ్చడి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత షడ్రసోపేతం ఉంటాం. షడ్ అంటే 6 రకాలు. అవునా, మన జీవితంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలకి ప్రతీక ఈ 6 రుచులు కూడా. కష్టానికి, నష్టానికి, బాధలకి, సంతోషానికి, ఆనందానికి అన్నిటికీ ప్రతీకగా ఈ 6 రుచులు పెడతాం. మన జీవితం అంటే ఇన్ని రకాల అనుభవాలు ఉంటాయిరా అని చెప్పడమే ఈ 6 రకాల కలయిక కలిపి మనం చేసుకునేటువంటి మిశ్రమం ప్రసాదం. గురుగారు, అదొక చిన్న ప్రశ్న ఉంది. అంటే ఉగాది రోజు ఏదైతే పచ్చడి తింటామో మొదటిసారి మనకి ఏ రుచి అయితే తగులుతుందో ఆ రుచి మనకి ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది అని అంటారు. అది నిజమంటారా? నాన్న ఒక మాట చెప్తాను నాన్న, అన్ని కలిపినప్పుడు ఒక రుచి ఎలా తగులుతుంది నాన్న? అంటే ముందు ఏదైతే మనకి అనిపిస్తుందో ఆ రుచి అంటారు. అలా ఏం లేదు నాన్న. అది అంటే చెప్పుకోవడానికి కొన్ని వినటానికి బాగుంటాయి, నిజానికి బాగుండవు, నిజాలు కావాలి. అన్నీ కలిపి తీసుకోవడం వల్ల జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సుఖాలు వచ్చినా తర్వాత ఆనందం అనేటువంటిది ఒకటి ఉంటుందిరా అని చెప్పడమే ఉగాది పచ్చడి యొక్క పరమార్థం. అందులోనూ పొద్దున్నే పరిగడుపును తీసుకుంటే దానివల్ల జీర్ణాశయం చాలా బాగా పనిచేస్తుంది నాన్న. చింతపండు కలుస్తుంది, పులుపు, మామిడి పండు వగరు, అలాగే వేప చేదు, తీపి, కారం, ఉప్పు, ఇన్ని కలపడం వల్ల లోపల ఏమవుతుంది, పరిగడుపును తీసుకుంటే ఏమీ లేనప్పుడు చక్కగా డైజెషన్ సిస్టమ్ పర్ఫెక్ట్ అవుతుంది. ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే తప్పనిసరిగా తర్వాత ఆ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఎప్పుడు దొరుకుతాయి మనకి? వసంత ఋతువులో మాత్రమే ఇవన్నీ కూడా చక్కగా దొరుకుతాయి మనకి, ఫ్రెష్గా ఉంటాయి. అవునా? కాబట్టి ఆ ఉగాది పచ్చడి తీసుకున్న తర్వాత పంచాంగ శ్రవణం దేవాలయాల్లో జరుగుతూ ఉంటుంది నాన్న. ప్రతి దేవాలయంలో సాయంత్రం పూట పంచాంగ శ్రవణం జరుగుతూ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎందుకు వినాలి పంచాంగ శ్రవణం అంటే ఒక్క శ్లోకంలో చెప్పేస్తారు నాన్న. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన నృల్యంతృణాం ఆయుర్వృద్ధిత ఉత్తమం శుభకరం పంచాంగమాకర్ణతాం అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం అంటే వెంకటేశ్వర స్వామి వారికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవి కళ్యాణం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో పంచాంగ శ్రవణం వింటే వస్తుందని చెప్తాడు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం. రాత్రి కూడా మన పీడకలలు వస్తాయి కదా, అవి కూడా పంచాంగ శ్రవణం ద్వారా దూరం అవుతాయని చెప్పి చెబుతున్నాడు. గంగా స్నాన విశేష పుణ్యఫలదం. గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్క పంచాంగ శ్రవణం వల్ల అంత పుణ్యం వస్తుంది అంటాడు. గోదాన నృల్యంతృణాం. గోదానం చేస్తాం మనం బ్రాహ్మణకి. దానం చేసినప్పుడు ఏం చేస్తామంటే తోకను పట్టుకొని నీళ్లు పోస్తూ ఉంటాం ఇట్లా. అవునా? తోకలో ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని తరాలు తరిస్తే ఇట గోదానం చేయడం ద్వారా. అలాంటిది గోదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో పంచాంగ శ్రవణం చేస్తే అంత పుణ్యం వస్తుంది అంటాడు. ఆయుర్వృద్ధిత ఉత్తమం. ఆయుష్ పెరుగుతుంది అంటాడు, ఉత్తమంగా ఉంటుంది అంటాడు. పంచాంగం ఆకర్ణతాం. పంచాంగం కర్ణాలలో చెవుల్లో పడితే పంచాంగ శ్రవణం అనేటువంటిది ఇన్ని రకాల పుణ్యాలు లభిస్తాయని చెప్పి ఒక శ్లోకంలో చెప్పబడుతుంది. పంచాంగ శ్రవణం అనేది అంత గొప్ప విశేషమైనటువంటిది పంచాంగ శ్రవణం అనేటువంటిది. అదేదో మన రాశి వరకు వినేసి మనం వెళ్ళిపోతాం. రాశి మన వ్యక్తిగతం కాదు, యావత్ ప్రపంచానికి కావలసినటువంటి ఒక మార్గ నిర్దేశకత
చిమ్మ చీకటిలో చిరుదీపం లాంటిదే జ్యోతిష్ శాస్త్రం, పంచాంగం అని చెప్తాను. చుట్టూ చీకటి ఉంది, చిన్న దీపం కనబడితే ఎలా ఉంటుంది మనకి, ఎంత వెలుగు ఉంటుంది కదా. ఇది కూడా అలాంటిదే. దారి తోచని దారులన్నీ మూసిపోయిన వాళ్ళకు కూడా ఒక దారి చూపించేదే పంచాంగం అని చెప్తాం. అలాంటి పంచాంగ శ్రవణం తప్పనిసరిగా వినాలి. ఈ సంవత్సరం పంచాంగ శ్రవణ విషయానికి వస్తే నాన్న, ముఖ్యంగా భారతదేశ సరిహద్దులు, ఇందాక మనం రైతుల గురించి చెప్పుకున్నాం, అలాగే జై జవాన్ జై కిసాన్, ఇది తప్పనిసరిగా ఎప్పుడు వాళ్ళిద్దరు బాగుండాలి. మనం ఇక్కడ తినాలంటే వీళ్ళు పండించాలి, హాయిగా నిద్రపోవాలి అంటే వాళ్ళు అక్కడ కష్టపడుతూ ఉండాలి, మనసుల్లో కూరుకుపోతూ కదా. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కొద్దిగా నెలకొల్పబడుతుంది నాన్న. కానీ మన భారతీయ సైనికులు వాళ్ళ ప్రతిభను కనబరిచి ఆ యుద్ధాన్ని ఎదుర్కొని ప్రతిపక్షం వారికి నష్టాన్ని కలుగు చేస్తూ మనల్ని సంతోషంగా ఉంచేటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఈశాన్య దేశాలు, అస్సాం, గౌహతి, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అట్లాంటి రాష్ట్రాలలో చిన్న చిన్న భూకంపాలు జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఎండలు, విపరీతమైనటువంటి ఎండలు పెరిగేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఇంతవరకు మనం దాదాపు 36, 38 అంతవరకే చూసాం. ఈ సంవత్సరం 40 దాటి 43 వరకు దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎండలు చూస్తాం. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రదేశాల్లో 40 నుంచి 45 వరకు ఎండలు పెరిగేటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. వాటిల్లో విజయవాడ, రాజమండ్రి, మన రామగుండం ఇట్లాంటి ప్రదేశాల్లో 45 డిగ్రీల వరకు ఎండలు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా వాహన ప్రమాదాలు ఎక్కువగా, అగ్ని ప్రమాదాలు వాహనాల్లో జరగడానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది. అంటే పెట్రోల్ కొట్టించేసి బండి పెట్టేస్తాం, ఎండ దెబ్బకి ఏమవుతుంది, కాలిపోతుంది. కార్లు, బ్యాటరీలు ఉంటాయి, కాలిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అంతేకాకుండా రైతులు వరి, గోధుమ, కందులు, పెసలు, మినుములు, శనగలు, పొగాకు ఇట్లాంటి రైతులు చాలా వృద్ధి పొందుతారు ఈ సంవత్సరం ఈ పంటలు వేసుకుంటే. అలాగే పండ్ల తోటల వాళ్ళకి నష్టం ఎక్కువ, వాటిల్లో పళ్ళు పండించే వాళ్ళకి అకాల వర్షాలు, వడగాల్పులు, వాటి వల్ల పండ్లు రాలిపోవటం, వాటి వల్ల ఎక్కువ నష్టం చేకూరటం అనేటువంటిది పండ్ల తోటలు, ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళకి బత్తాయి, మామిడి ఇట్లాంటి పండ్ల తోటల వాళ్ళకి ఎక్కువ నష్టం చేకూరేటువంటి అవకాశం కనపడుతుంది. అలాగే రాబోయేటువంటి వర్షాకాలంలో భారతదేశంలో ఉండేటువంటి కొన్ని ముఖ్య పట్టణాలు, వాటిలో మన హైదరాబాద్తో సహా నీటిలో జలమయమై జలస్తంభనం జరిగేటువంటి ఒక 4-5 రోజులు వర్షాలు, దాదాపు గట్టిగా వర్షాలు పడేటువంటి సూచన కూడా కనబడుతుంది. విద్యుత్ ఘాతం, కరెంటు కూడా లేకుండా గడపవలసినటువంటి ఒక 4 రోజుల పాటు జీవన విధానం గడపవలసినటువంటి పరిస్థితులు కూడా అత్యంత అధికంగా వర్షాలు పడేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే చలి, మనం చేసుకుంటున్నటువంటి పొరపాట్ల వల్ల జరిగేటువంటి వాతావరణ మార్పులు అని చెప్తాను. మనం వాడుతున్నటువంటి ప్లాస్టిక్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఓజోన్ పొరకి రంధ్రాలు పడింది, దానివల్ల ఎక్కువ కష్టపడుతున్నామంటే ఎండ డైరెక్ట్ వచ్చి పడుతుంది, వర్షం డైరెక్ట్ వచ్చి పడుతుంది, చలి ఎక్కువగా అవుతుంది. చలి కూడా రాబోయేటువంటి కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత సంగతి మనం పక్కన పెడితే, ఈ రోజుల్లోనే దాదాపుగా చాలా అత్యంత స్వల్పమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతూ 12, 11 అత్యంతంగా పడిపోతూ ఉంటాయి. అంటే చలి ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల కూడా ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశాలు. అలాగే సముద్రాలలో భూకంపాలు వచ్చేటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఇక్కడ మనకి షష్టగ్రహ కూటమి అని చెప్తూ ఉన్నారు. దాన్ని భయంకరంగా చెబుతున్నారు, దాని సంగతి తర్వాత చెబుతాను నేను. కానీ షష్టగ్రహ కూటమి వల్ల ముఖ్యంగా మీనరాశి, అంటే అది జలరాశి అని చెప్తాం. మీనాలు అంటే చేపలు ఎక్కడ ఉంటాయి, నీళ్ళలో ఉంటాయి. జలరాశి అని చెప్పుకోవచ్చు దాన్ని. జలరాశిలో ఇన్ని గ్రహాల కలయిక వల్ల శనిగ్రహ ప్రభావం చేత తప్పనిసరిగా సముద్రంలో అలజడులు రావటం, వాటి వల్ల కొంతవరకు సునామీ అని చెప్పను కానీ అలాంటి వాటి వల్ల కొంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా. అలాగే ముఖ్యంగా బంగారము, వెండి రాబోయే రోజుల్లో, ఇప్పుడు తొందరపడొద్దు, ఇప్పుడు దాదాపు 90,000 వరకు ఉంది. రాబోయే రోజుల్లో ఒక జూన్ నెల వరకు, అంటే ఇప్పుడు మే దగ్గర నుంచి మే 1వ తారీఖు నుంచి దాదాపుగా బంగారం, వెండి ధరలు మళ్ళా పడిపోతాయి. దాదాపుగా ఇప్పుడు 90,000 ఉన్న బంగారం కూడా 82,000, 83,000 వరకు పడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కంగారు పడి ఇంకా పెరిగిపోతాయని చెప్పి కొనకండి దయచేసి. మే 1వ తారీఖు నుంచి జూన్ ఎండింగ్ లోపల కొనుక్కోండి. జూన్ కాదు, జూలై ఎండింగ్ వరకు కూడా కొనుక్కోవచ్చు. మహా అయితే 85,000 వరకు ఉంటుంది.
శ్రావణ మాసం వచ్చిందంటే, ఆగస్టు వచ్చిందంటే మాత్రం 90,000 కాదు 1,00,000 రూపాయల వరకు బంగారం వెళ్ళిపోతుంది మరలా. ఓకే. ఈ 3 నెలలు అత్యంతంగా తగ్గిపోయి ఈ 3 నెలల తర్వాత అత్యంతంగా రేట్లు పెరిగేటువంటి పరిస్థితి కూడా తప్పనిసరిగా బంగారానికి కనబడుతుంది, వెండికి కనబడుతుంది. దీనివల్ల ఏమవుతుంది, దొంగతనాలు పెరుగుతాయి. బంగారం రేట్లు పెరిగితే ఏమవుతాయి, దొంగతనాలు పెరుగుతాయి, చైన్ స్నాచింగ్స్ పెరుగుతాయి. రోడ్ల మీద ప్రాణ నష్టం, వాళ్ళకి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా లేకుండా లాగేసుకొని వెళ్ళిపోతుంటారు. ఇళ్లలో దొంగతనాలు జరుగుతుంటాయి. అడ్డొస్తే చంపేసి మరి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతే కదా. ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదించాలంటే కష్టం. 10 గ్రాములు బంగారం తీసుకుంటే 1,00,000 రూపాయలు వచ్చేసినట్టే కదా. కాబట్టి దాని మీద ఎక్కువగా దొంగతనాలు ఎక్కువ అవటం. అలాగే యువత వావి వరసలు లేకుండా ప్రవర్తించటం కొన్ని గ్రహాల కారణం చేత. అలాగే ముఖ్యంగా పెట్రోలు ధరలు పెరగటం. పెట్రోలు, పెయింట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, కెమికల్స్ సంబంధించినటువంటివి, వీటిల్లో అగ్ని ప్రమాదాలు జరగటం, భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగటం. అలాగే బియ్యం ఇట్లాంటి వాటికి రేట్లు పెరగటం. నూనెకి దాదాపుగా 0.5%, ఇప్పుడు 100 రూపాయలు ఉందంటే 150 రూపాయల వరకు రేట్లు పెరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంటే నిత్యావసర వస్తువులు, కూరగాయలు కూడాను ఉన్న రేట్ల కంటే రెట్టింపు కాకుండా దానికి రెట్టింపు దశలు. ఇప్పుడు 10 రూపాయలు ఉంటే 40 రూపాయలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితికి కూరగాయల రేట్లు పెరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి వాటి ఇవన్నీ కూడా ఒక మార్గదర్శకం. నాన్న, కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి రా నాయన, ఇంట్లో టెరస్ మీదనో ఇంట్లోనూ 4 కుండీలు పెట్టి చెట్లు వేసుకోండి, చక్కగా కూరగాయలు పండించుకోండి, ఇంట్లో వండుకొని తినని ముందుగా చెప్పడం కోసం జరుగుతుంది ఇదంతా. అంతే కదా. బంగారం ఈ సమయంలో కొనుక్కోమంటే రేటు తగ్గుతుంది. ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, మనకి రాబోయే రోజులకి ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి, ఇలాంటి మంచి జరుగుతుంది, ఈ సమయంలో ఇలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పడం కోసం చెప్పేటువంటిది ఈ పంచాంగ శ్రవణం కూడా. అలాగే భారతదేశంలో విశ్వావసునామ సంవత్సరంలో 4 గ్రహణాలు వస్తున్నాయి. 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు వస్తున్నాయి. ఒకే మాసంలో 2 గ్రహణాలు. భాద్రపద మాసంలో శుద్ధ పౌర్ణమికి చంద్రగ్రహణం, అమావాస్యకి సూర్యగ్రహణం. అలాగే ఈ 4 గ్రహణాల్లో మనకి 2 గ్రహణాలు మాత్రమే కనబడతాయి, 2 సూర్యగ్రహణాలు ఎక్కడ కనబడవు. ఎందుకు అంటే మన భారతదేశంలో కనబడవు, ఇతర దేశాల్లో ఉంటాయి. కాబట్టి మనం పాటించాల్సినటువంటి అవసరం లేదు. భారతదేశంలో ఉన్న వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదు. కనబడేటువంటి 2 చంద్రగ్రహణాలు ఆ నక్షత్రాలకి, ఆ రాసుల వారికి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పినా ఆ సమయానికి గుర్తుండదు. అసలు గ్రహణానికి 10 రోజుల ముందు మన మీడియా వాళ్ళు వదిలి కొడితే కానీ అప్పుడు జనాల్లోకి వెళ్ళదు తొందరగా. కాబట్టి అప్పుడు దాని సమయాన్ని వచ్చినప్పుడు దాని గురించి మనం ప్రస్తావిద్దాం తప్పనిసరిగా. ఆ గ్రహణాలు మనకు కనబడనప్పుడు కూడా ముఖ్యంగా దీన్ని కూడా ఒక రకమైనటువంటి ఒక దారికి తీసుకెళ్తున్నారు. రేపు 29వ తారీఖు ఉంది నాన్న, షష్టగ్రహ కుటుంబ రోజున సూర్యగ్రహణం. మనకు కనపడదు, కానీ గ్రహణ సమయంలో ఏం జరుగుతుందో తెలుసా ఈ రాశుల వారికి. ఇది హెడ్డింగ్, తమ్ములే ఇదే. ముఖ్యంగా మనకి మీన రాశి వారికి ప్రాణ నష్టం అంటూ ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తప్పునన్నా, అది అస్సలు అలా కాదు. మీనరాశిలో ఉండేటువంటి వాళ్ళందరికి ప్రాణ నష్టం అంటే అది ఎంతవరకు నిజం, ఎలా నమ్మాలి? కరెక్ట్ కాదు కదా. వాళ్ళకు ఉండేటువంటి వ్యక్తిగత జాతకం కూడా ఉంటుంది. రాశి సంపూర్ణంగా నీ సంవత్సర ఫలితాన్ని సంపూర్ణంగా క్లియర్ కట్గా చెప్తుంది అంటే కరెక్ట్ కాదు అనే చెప్తా. నేను జ్యోతిష్కుడినే, కానీ నిజం చెప్పాలి అంటే ఈ సంవత్సరం మొత్తం ఇలానే ఉంటుంది, దీన్నే నువ్వు ఫాలో అయిపో అంటే అది ఎంతవరకు కరెక్ట్? పనిచేసేవాడిని సోమరిపోతుని చేయొచ్చు, సోమరిపోతుని పనిచేసేవాడిగా తయారు చేయొచ్చు, కానీ నిజంలో బ్రతికితే బాగుంటుంది ఏదైనా. ఈ సంవత్సరం టైం బాగుంటుందిరా అంటే వాడు పని చేయకుండా ఇంట్లో కూర్చుంటాడు, నా టైం బాగుంది కదా అని. టైం బాగాలేదు కదా అంటే నేను పని చేసినా ఏం టైం బాగాలేదు కదా ఇంట్లో కూర్చుంటాను అంటాడు. ఏం చేసినా టైం బాగోదని ఇంకా బాగలేనప్పుడు ఎందుకు చేయాలి, నేను చేయకుండా ఖాళీ కూర్చుంటా, నెక్స్ట్ ఇయర్ చూసుకుంటా, పంచాంగం చూసుకుని. అది పంచాంగం అనేది ఎప్పుడు కూడా మార్గ నిర్దేశకంగా ఉండాలి, కానీ సోమరపోతులు చేసేట్టుగా చెడుదారులు నడిపించేట్టుగా ఉండకూడుతున్నారు కదా. కాబట్టి ఈ సంవత్సరం ఈ విధంగా ఉండబోతుంది. నిజకర్తరి, చిన్న కర్తరి, శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి ఉన్నాయి. గురుమౌఢ్యమి అంటే ఈ మౌఢ్యంలో కూడాను కొన్ని కార్యాలు ఎక్కడ ఏ రకమైనటువంటి శుభకార్యాలు చెయ్యం మనం. వివాహాది శుభకార్యాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు అన్నీ కూడా ఉండవు. దీంట్లో అతిపెద్ద మౌఢ్యం ఇప్పుడు వచ్చింది అంటే నవంబర్లో, కార్తీక మాసంలో ప్రారంభమైతే మరలా మాఘ బహుళ చతుర్దశి వరకు ఉన్నది. 3 నెలల పాటు దాదాపు ముహూర్తాలు ఎక్కడా లేవు. మరి ఇట్లాంటి సమయాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అంటే అన్నప్రాసనలు, శ్రీమంతాలు, వ్యాపారాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడాలు, వీటికి ఎక్కడ మౌఢ్యాలకి కర్తలకి సంబంధం లేదు.
దేనికంటే వ్యాపారం ఆపేస్తే మన జీవన విధానం సాగదు. అన్నప్రాసన, పిల్లవాడికి అన్నం పెట్టకుండా ఎక్కువ రోజులు ఉంచలేము. శ్రీమంతం ఆగేది కాదు. 9 నెలల లోపల చేసుకోవాలని మనం అందరికీ తెలిసింది. మరి దాన్ని ఎలా ఆపలేం. కాబట్టి ఇలాంటి శుభకార్యాలకి ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. నామకరణం చేసుకోవచ్చు చక్కగా, పేరు పెట్టడం ఇట్లాంటివి చక్కగా చేసుకోవచ్చు. దాంట్లో ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ వివాహాది శుభకార్యాలు మాత్రం ఎక్కడ చేయకూడనటువంటి 3 నెలలు అతిపెద్ద మోక్షం వస్తుంది. అంటే ఇక్కడ మన హిందూ ధర్మం ఒకదానికి లింక్ ఉంటుంది నాన్న. మోక్షం వచ్చింది అంటే శుభకార్యాలు లేవు. శుభకార్యాలు లేవుంటే గోల్డ్ రేట్లు పడిపోతాయి, వెండి రేట్లు పడిపోతాయి, బట్టల షాపుల్లో బిజీ ఉండదు, పూల ఖర్చులు ఉండవు, పూలు ఎక్కువ రేట్లు ఉండవు. అలాగే కుండలు తయారు చేసేటువంటి వాడు, పసుపు కొమ్ములు అమ్మేటువంటి వాళ్ళు, వక్కలు అమ్ముకునేటువంటి వాళ్ళు, ఖర్జూర పండ్లు అమ్ముకునేటువంటి వాళ్ళు, ఈ టవల్స్ అమ్ముతుంటారు పూజలుగా, టవల్స్ అమ్మేటువంటి వాళ్ళు, బ్లౌజ్ పీసులు అమ్మేటువంటి వాళ్ళు, చాటలు అమ్మేటువంటి వాళ్ళు, ఇట్లాంటి అన్ని రకాల వృత్తుల వాళ్ళకి స్తంభనం జరిగిపోతుంది ఒకసారిగా. పెద్ద పనులు ఉండవు కదా, శుభకార్యాలు చేస్తేనే ఇవన్నీ కొంటూ ఉంటాం. లేకపోతే అసలు అటువైపు కూడా చూడం మనం. కెమెరా, ఫోటోగ్రఫీ, ఈ స్టూడియో వాళ్ళకు ఉండదు, క్యాటరింగ్ వాళ్ళకు ఉండదు, కళ్యాణ మండపాలు కట్టేటువంటి వాళ్ళకు ఉండవు, కన్వెన్షన్ హాల్స్, కళ్యాణ మండపాల వాళ్ళకి బిజీ ఉండదు, అన్నీ ఖాళీగానే ఉంటాయి. అంటే ఒక్క ధర్మం, ఒక్క వృత్తి వల్ల ఇన్ని రకాల వ్యాపారాలు ముందుకు నడుస్తుంటూ ఉంటాయి. పురోహితుడు పనిచేయడం వల్ల ఇన్ని రకాల వృత్తి వ్యక్తులకి జీవన ఉపాధి కలుగుతూ ఉంది. లేకపోతే వాడు ఒక్కడా ఆపేస్తే ఇవన్నీ ఆగిపోతున్నాయి కదా. మరి ఎంతో గొప్పది మన ధర్మం అనేటువంటిది. కాబట్టి ఈ మౌఢ్యం ఉన్నటువంటి సమయాల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయం. అందులో ఈ సంవత్సరం పాల ఉత్పత్తులు బాగా ఉంటాయి నాన్న, మిల్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటికి రేట్లు ఉంటాయి. అలాగే గో సంరక్షణ అనేటువంటిది ఒక ప్రధాన కర్తవ్యంగా అందరూ కూడాను ఇళ్లలో గోవుల్ని పెంచుకోవడం, మరలా పూర్వకాలంలో ఉండేటువంటి ధర్మం ఏదైతే ఉందో అది మరలా గట్టిగా పడుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఈ సంవత్సరం పంచాంగ శ్రవణం ఎట్టకేలకు చూసుకుంటే భారతదేశానికి ఉన్నతమైనటువంటి పరిస్థితిలోనే ఉంటుంది. భారతీయ రూపాయి విలువ ఆగస్టు నుంచి ఇంకా పెరగబోతోంది. మధ్యలో తగ్గుతుంది, కానీ ఆగస్టు నుంచి తగ్గిన దానికి రెట్టింపు దశలో విలువ పెరగబోతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకుల పరిస్థితి చూసుకుంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రతి నాయకుడు కూడాను, రాజకీయ నాయకుడు కూడాను ప్రతి నిత్యం ఎవరైతే అధికారంలో ఉంటారో ప్రతి నిత్యం వాళ్ళకు యుద్ధంలాగానే కనపడుతూ ఉంటుంది. ప్రతిపక్ష నాయకులతో తప్పనిసరిగా విమర్శలు, వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇలా విమర్శలు ఎదుర్కొంటూ ఉండేటువంటి పరిస్థితి యుద్ధ వాతావరణం లాగానే కనపడుతుంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, ముఖ్యమైన మంత్రులు మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఇదే మాట నేను 2024లో కూడా చెప్పాను, 2024 పంచాంగ శ్రవణంలో కూడా చెప్పాను. నేను మన తెలంగాణలో తప్పనిసరిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ కాకుండా ఇంకో కొత్త ప్రభుత్వం వస్తుందని చెప్పాను. మన ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుందని చెప్పాను. అలాగే సెంట్రల్లో గ్యారంటీ మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పాను. అవే జరిగినాయి. అప్పుడే రాబోయేటువంటి భవిష్యత్తు గురించి కూడా ఆ సంవత్సరం కూడా చెప్పా, పోయిన సంవత్సరం కూడా 2025 చివరిలో కానీ 26 మొదట్లో కానీ తెలంగాణలో కూడా ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖలు మారేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మార్పులు పెద్దగా కనబడటం లేదు. అలాగే ముఖ్యంగా మనకి ఈశాన్య రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో కూడాను కొంతమంది ముఖ్యమంత్రులు అంటే ప్రభుత్వం మారదు, కానీ మంత్రులు, వ్యక్తులు మారేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు వాళ్ళు కూడా, ముఖ్యంగా చెప్పాలి అంటే దైవాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తే తప్పనిసరిగా అన్ని దిగ్విజయంగా పరిపూర్ణంగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కందాయ ఫలాలు అని అంటారు కదా, అవి ఎలా ఉన్నాయంటారు? తప్పనిసరిగా నాన్న, ఇవి చాలా మంది చెప్పట్లేదు. పూర్వకాలంలో వచ్చినప్పుడు పంచాంగ శ్రవణం మా నాన్నగారు వాళ్ళు, మా తాతగారు వాళ్ళు చెప్పినప్పుడు మేము వింటున్నాం కాబట్టి అది మాకు అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు జనరేషన్కి కందాయం అంటే ఏంటో కూడా తెలియదు అసలు. కందాయము అంటే 4 నెలలు అని అర్థం. మనకి ఉగాది నుంచి ఉగాది వరకు 3 కందాయాలు ఉంటాయి నాన్న. అంటే 3 4 12 నెలలు. ఒక్కొక్క కందాయం ఒక్కొక్క 4 నెలలని, మొదటి 4 నెలలు, రెండవ 4 నెలల, 3 4 నెలలు. ఈ 4 నెలల ఫలితాన్ని ఎలా ఉండబోతుందని చెప్పడమే కందాయ ఫలం అంట. కందాయ ఫలాలంటే మొదటి కందాయం, రెండో కందాయం, మూడో కందాయం కదా. మొదటి కందాయంలో ఏ కందాయంలో అయినా సరే బేసి సంఖ్య ఉంటే ఆ 4 నెలలు వాళ్ళకి ఫలితం ఉత్తమంగా ఉంటుందని అర్థం. ఏ కందాయంలో అయితే సరి సంఖ్య ఉంటుందో, ఉదాహరణకి 2 4 6 8 ఇట్లా
సంఖ్య ఉంటుందో వాళ్ళకి సమానమైనటువంటి ఫలితం ఉంటుందని అర్థం. అంటే అది ఎక్కువ కాదు, అది తక్కువ కాదు, సరిగా ఉంటుంది. అలాగే శూన్య సంఖ్య అంటే 0 ఉంటే ఆ 4 నెలలు వాళ్ళకి శూన్యమైనటువంటి ఫలితంగా సూచించబడుతూ ఉంటుంది ఈ కందాయ ఫలాలు అనేటువంటిది. ముఖ్యంగా ఈ కందాయ ఫలాల విషయానికి వస్తే నక్షత్రం వారీగానే ఉంటుంది నాన్న. అంటే రాసుల వారి కూడా కాదు, కందాయ ఫలం అనేటువంటిది ప్రతి నక్షత్రానికి వివరంగా ఉంటుంది. అలాగే నక్షత్ర సంవత్సర ఫలం అని ఒకటి ఉంటుంది. ఈ సంవత్సరం ఈ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఒక్క మాటలో, అతి ఎక్కువగా దాని గురించి కూడా ప్రస్తావించకుండా ఒక్క మాటలో ఎలా ఉంటుందో కూడా చెప్పుకోవచ్చు. అలాగే రాశులకి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు కూడా ఉంటాయి, అవి కూడా చెప్పుకుందాం. దీంట్లో కూడా రాజ్యపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం అంటే చాలా మంది కూడాను 14 ఆదాయం 2 ఖర్చు అని ఉంటే, వ్యయం అని ఉంటే నేను 14 రూపాయలు సంపాదిస్తాను 2 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను అని చెప్పి చాలా మంది ఆలోచిస్తుంటారు. అది కాదు. మనకు ఉండేటువంటి సంవత్సరం మొత్తం మీద ఉండేటువంటి ఫలం ఏదైతే ఉంటుందో, ఫలితం ఏదైతే ఉంటుందో, మన జీవన విధానం ఏదైతే ఉంటుందో, మన కలిగేటువంటి మనశ్శాంతి ఏదైతే ఉంటుందో, దాన్ని నెంబర్ రూపంలో చెప్పడమే ఆదాయ వ్యయాలు అనేటువంటిది. ఒక డబ్బు ఒక్కటి కాదు నాన్న, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, వైవాహిక జీవితం, కుటుంబం, పరువు, ప్రతిష్ట, ఇవన్నీ కలుపుకుంటేనే ఆదాయ వ్యయాల కిందకు వస్తే కానీ డబ్బు ఒక్క రూపంలో మాత్రం ఎవరు చూడకండి దయచేసి. ఎవరన్నా చెప్పినా అది కరెక్ట్ కాదు అని చెప్తా. నాన్న ఫస్ట్ ఆదాయ వ్యయాలు చూసుకుందాం, ప్రతి రాశికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటిది. దీన్ని ఒక్కదాన్నే ఉదాహరణగా తీసుకొని మన జీవితం మొత్తం ఇట్లానే ఉంటుందేమో అనేటువంటి ఆలోచన కూడా పెట్టుకోకండి. కష్టపడండి, కష్టపడేదానికంటే ఇష్టపడి పని చేయండి, తొందరగా పనులు అవుతాయి. మనం కష్టపడితేనే ఇవన్నిటికీ ఫలితం ఉంటుంది. ఇప్పుడు కష్టం కూడా కాదు నాన్న, నేను చెప్పేది అదే, ఇష్టం అని చెప్తా. ఇష్టపడితే కష్టం కనబడదు, కష్టపడితే కష్టం ఒక్కటే కనబడుతుంది. ఇష్టపడి పని చేస్తే, నేను ఎంతమంది వచ్చినా నేను చెప్తాను, నేను వీడియోస్ చేస్తాను అనేది దేనికంటే నాకు ఇష్టం కాబట్టి. దీంట్లో నాకు కష్టం కనబట్టల్లా. నేను రాత్రి పూట పడుకునే సరే 11:30, 12 అవుతుంది. రోజుకు 4 ఛానల్స్ 3 ఛానల్స్ చేస్తున్నాను. కానీ ఎందుకు కష్టపడుతున్నాను అంటే అది నాకు ఇష్టం కాబట్టి. నాకు పడుకున్నప్పుడు కూడా ఆ కష్టం నాకు కనపట్టలేదు. కేవలం ఇష్టపడితే ఎలాంటి పనినైనా తప్పనిసరిగా ముందుకు తీసుకువెళ్ళొచ్చు, చక్కగా చేసుకోవచ్చు నాన్న. దీంట్లో ఆదాయ వ్యయాల విషయానికి వస్తే, ముఖ్యంగా మేషరాశి విషయానికి వస్తే ఆదాయం 2, ఖర్చు 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. అవమానం ఎక్కువగా ఉంది అంటే ఇతరుల విషయాల్లో మనకి సంబంధం లేని విషయాల్లో తలదూర్చకండి, వేలు పెట్టకండి, అనవసరంగా ఎక్కువగా మాట్లాడకండి, యుద్ధాలకి పోకండి, పోట్లాడకండి, కొట్లాడకండి. మౌనేన కలహం నాస్తి, మౌనంగా ఉంటే కలహాలు ఉండవు అని చెప్పడమే రాజ్యపూజ్య అవమానాలకు ఉండేటువంటి పరమార్థం. మేషరాశి వారికి ఈ విధంగా ఈ సంవత్సరం చూసుకుంటే కొన్ని రాసుల గ్రహాల ఫలితం వల్ల చాలా బాగుంది నాన్న. ముఖ్యంగా 7.5 సంవత్సరాల శని ప్రారంభం అవుతుంది. ఈ 6 గ్రహాల కలయిక, షష్టగ్రహ కలయిక ఏదైతే ఉందో మేషరాశికి 12వ స్థానంలో ఉంటుంది. కాబట్టి కొంచెం కష్టం ఉన్నా మే 15వ తారీఖు తర్వాత గురుగ్రహ సంచారం మిథున రాశిలో జరుగుతుంది కాబట్టి 3వ రాశి అవుతుంది. మేషరాశి నుంచి మిథున రాశి, మేషం, వృషభం, మిథునం 3వ రాశి అవుతుంది. కాబట్టి గురుదృష్టి వలన ఈ ఏళ్ళనాడి శని ప్రభావాలు, మీన గ్రహ ప్రభావాలు ఏవైతే ఉంటాయో తగ్గుతాయి. వివాహాలు, శుభకార్యాలు జరుగుతాయి. అనుకున్న పనులు చక్కగా సకాలంలో పూర్తవుతాయి. వాళ్ళు పడేటువంటి కష్టాన్ని బట్టి వాళ్ళకి వచ్చేటువంటి ఫలితం అమితంగా ఉంటుంది. కొద్దిగా కష్టపడండి, ఫలితం ఇంకాస్త ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇక వృషభ రాశి వారి విషయానికి వస్తే 11 ఆదాయం, 5 ఖర్చు, రాజ్యపూజ్యం 1, అవమానం 3. వీరికి అవమానం పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మిగిలిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. అలాగే వృషభ రాశి వారికి కూడా పరమోన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి అన్ని పనులు కూడాను సంకల్పం చేస్తే తప్పనిసరిగా సిద్ధి పొందేటువంటి అవకాశం కనబడుతుంది నాన్న. ఎందువల్ల మరి ఆదాయ వ్యయాలు ఇట్లా ఉన్నాయి, రాజపూజ అవమానాలు ఇట్లా ఉన్నాయి కదా అనుకుంటే, ముఖ్యంగా వృషభ రాశికి ఈ షష్టగ్రహ కూటమి కావచ్చు, శనిగ్రహ సంచారం కావచ్చు 11వ స్థానంలో జరుగుతున్నాయి. మీనరాశి 11వ స్థానం అవుతుంది. 11వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నా శుభ ఫలితాన్ని ఇవ్వాలి అని చెప్పి శాస్త్రం. మనం పూజ చేసేటప్పుడు కూడా ఏ గ్రహా అరిష్ట స్థానేషు పరిత్యజ్య శుభ ఏకాదశ స్థాన ఫలావాప్త్యర్థం చెప్పి సంకల్పం చెప్తాం.
అంటే 11వ స్థానం శుభస్థానం. శుభస్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకి శుభయోగమే జరుగుతుంది తప్పనిసరిగా. అనుకున్న పనులు జరుగుతాయి, గృహయోగాలు, సంతానం, వివాహం, అన్ని రకాల కార్యాలు కూడా దిగ్విజయంగా ముందుకు వెళ్తూ ఉంటారు. కాకపోతే చిన్న చిన్న విరోధాలు వస్తుంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది మంచిది. అలాగే మిథున రాశి వారి విషయానికి వస్తే మేషరాశి వారికి కంప్లీట్ రివర్స్ అనమాట. ఆదాయం 14, ఖర్చు 2. బాగుంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 3. వీరికి విశేషమైనటువంటి యోగం ఏంటంటే మే 15వ తారీఖు నుంచి గురుడు మిథున రాశిలోనే ఉంటాడు సంవత్సరం పాటు. దానివల్ల గురుడు మన రాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రిన్సిపల్ నాన్న, మిగిలిన గ్రహాలన్నీ కూడా లెక్చరర్స్. ఈ లెక్చరర్స్ అంతా ఎవరి మాట వింటాయి? ప్రిన్సిపల్ మాట వినాల్సిందే కదా. కాబట్టి గురుడే మన రాశిలో ఉన్నప్పుడు అన్ని శుభాలే జరుగుతాయి. నిజంగా మాట చెప్పాలంటే ఈ సంవత్సరంలో అతి ఎక్కువగా గణిత శాస్త్రం, వ్యాపార శాస్త్రం అంటే MBA, CA ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే పాస్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళు అత్యధికంగా ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు తప్పనిసరిగా. అంత ఉత్తమమైనటువంటి స్థానంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభ పరిణామాలు ఇస్తాయి. వివాహం కావట్లేదు, అవుతుందా కాదా అనేటువంటి అనుమాన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అబ్బాయిలకైతే మంచి అమ్మాయి, అమ్మాయిలకైతే మంచి అబ్బాయి, మంచి సంబంధం కుదిరి వివాహం జరగడం అనేది తథ్యంగా జరుగుతూ ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. వీరు కూడా పరమోత్కృష్టమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. ఇన్ని రోజుల నుంచి అనుకున్న పనులు ఏవి పూర్తి కావటం లేదు, ఇక మన జీవితం ఇంతే, మనం ఇక్కడే ఉండిపోతాం అనుకున్నటువంటి వాళ్ళకు కూడా మార్చి 29వ తారీఖే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని నవమ భాగ్యస్థానానికి వెళ్ళిపోతున్నాడు. తద్వారా వాళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఓ మాట చెప్పాలి అంటే చిన్న స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నతమైనటువంటి యోగాన్ని కలుగుతారు. తప్పనిసరి రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే మన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, మిగిలిన బిజినెస్లు చేసేవాళ్ళు కావచ్చు, వివాహాది శుభకార్యాల విషయంలో కావచ్చు, అన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారన్న కర్కాటక రాశి వారు. సింహరాశి వారి విషయానికి వస్తే ఆదాయం 11, ఖర్చు 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. వీరికి అష్టమ స్థానంలో శని ప్రవేశం, సప్తమ స్థానంలో రాహుగ్రహం, జన్మంలో కేతువు. అలాగే ఈ 6 గ్రహాల కలయిక ఏదైతే ఉందో ఇది కూడా అష్టమ స్థానమే అవుతుంది. దానివల్ల అంటే వీళ్ళకి ఏకాదశంలో గురుడు ఉన్నాడు, కొంత మేరకు ఊరట కలుగుతుంది. కానీ కష్టపడవలసినటువంటి దానికి ఇంకొక 100% ఎక్కువ కష్టపడితే కానీ వీళ్ళు అనుకున్నటువంటివి ఏవైనా ముందుకు వెళ్ళారు. అలాగే విదేశీ ప్రయాణాలు చేసేటువంటి విద్యార్థులలో అత్యధికంగా సింహరాశి వాళ్ళు ఉంటారు ఈ సంవత్సరం. మరలా అక్కడ వెళ్ళిన తర్వాత జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఖర్చులు అధికం అవ్వటం, అక్కడ చేసుకునేటువంటి పార్ట్ టైం ఉద్యోగాలు లేకపోవటం, ఇంటి నుంచే డబ్బులు పంపించవలసినటువంటి పరిస్థితులు రావడం, ఇవన్నీ కూడాను కొంచెం కష్టతరంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహ యోగాలు అవి కూడా అంత పెద్దగా అనుకూలించేటువంటి పరిస్థితులు కనపట్టలేదు. రాజకీయ నాయకులు కూడా ఉన్నతమైనటువంటి అధికార యోగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పదవి వియోగం కలిగి పదవి వెళ్ళిపోవటాలు ఇలాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు అతి ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక కన్యారాశి వారి విషయానికి వస్తేనన్నా ఆదాయం 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 6, అవమానము 6. కానీ కన్యారాశి వారికి కూడా కోసింత ఊరట కలిగేటువంటి పరిస్థితి ఉంది. మార్చి 29వ తారీఖు వరకు షష్టమ స్థానంలో ఉన్నటువంటి శని లాభకారకుడు అవుతున్నాడు. జూన్లో వచ్చేటువంటి రాహు ఏదైతే ఉందో రాహుగ్రహ సంచారం షష్టమ స్థానంలో కొంతవరకు కార్యాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే వైద్య శాస్త్రం అంటే డాక్టర్స్ MBBS ఇట్లా చదువుతుంటారు కదా, M.Pharmacy ఇట్లాంటివన్నీ కూడాను ఈ సంవత్సరం అత్యధికంగా ఈ వైద్య శాఖలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులు కేవలం ఎక్కువగా కన్యారాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఒక్కొక్క విద్య ఒక్కొక్క రాశికి ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి వాళ్ళ ఉత్తీర్ణతను కూడా నిర్దేశిస్తూ ఉంటుంది తప్పనిసరిగా. అలా కన్యారాశి వాళ్ళకి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి, చర్మ సంబంధమైనటువంటివి,
ఈ తలకు సంబంధించినటువంటివి, కళ్ళకు సంబంధించినటువంటివి కొంచెం ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, విద్యార్థులకి, మిగిలిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది. వ్యాపారం కూడా చాలా చక్కగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే పిల్లలు అమెరికాలో ఉంటారు, తల్లిదండ్రులు వెళ్ళడానికి వీసా కోసం ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళకి రాక బాధపడుతూ ఉంటారు, అక్కడ డెలివరీ టైము ఎవరు తోడుండే వాళ్ళు ఉండరు. ఇలాంటి వాళ్ళలో ఎవరైనా వృద్ధులున్నా వాళ్ళకు కూడా విదేశీయానం కలుగుతుంది ఈ సంవత్సరం. ఇహ తులారాశి వారు, తులారాశి వారి విషయానికి వస్తేనన్నా ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానము 2. తులారాశి వారికి కూడా అత్యున్నతంగా ఉండబోతోంది. దేనికంటే మార్చి 29వ తారీఖు తర్వాత మీన రాశిలోకి శని ప్రవేశం జరుగుతుంది కదా. ఈ షష్టగ్రహ కూటమి 6వ స్థానంలో జరుగుతుంది కాబట్టి కొన్ని పాపగ్రహాలు 6వ స్థానంలో ఉంటే శుభయోగాన్ని ఇస్తాయి. వాటిల్లో ముఖ్యంగా శని. కాబట్టి శని యోగకారకుడు అవుతున్నాడు వీళ్ళకి. తప్పనిసరిగా శనే యోగకారకుడు అయితే అనుకున్న పనులు కానివ్వండి ఏముంటాయి, అవును, అన్నీ అయిపోతాయి. అలాగే మే 15వ తారీఖు నుంచి 8వ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా శుభకారకుడు 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. ప్రమోషన్స్, చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి ఉన్నత స్థాయి పెరగటం, వ్యాపార సంస్థలు పెంచుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఈ అధికారంలో అంటే చిన్న లీడర్స్ ఉంటారు కదా, వీళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకొని, ప్రజాదరణ తెచ్చుకొని, మంచి పదవులు పొందేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది ఈ తులారాశి వారికి. వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వృశ్చికానికి ఆదాయం 2, ఖర్చు 14, అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 2. రాజ్యపూజ్య అవమానాల పరిస్థితుల్లో బాగానే ఉంది. వీళ్ళకి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. 8వ స్థానంలో గురుగ్రహ ప్రవేశం జరుగుతుంది. 5వ స్థానంలో శని, కొన్ని రోజులు రాహు ఉంటాడు. అందులో మరలా కొన్ని రోజులకి 4వ స్థానంలోకి ఈయన రాబోతున్నాడు, రాహు రాబోతున్నాడు. కాబట్టి కొంత మేరకు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. స్థాన చలనాలు అంటే ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. మనకి ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ జరగడం, తద్వారా మానసికమైనటువంటి అప్రశాంతత కొంత ఉంటుంది. కానీ ఎట్టకేలకు ఆర్థిక పరంగా కొంతవరకు బాగానే ఉంటుంది. వివాహ శుభకార్యాలు కూడా నిదానంగా నత్తనడకం నడుస్తూ నిదానంగా అవుతుందా కాదా అనేటువంటి పరిస్థితుల్లో చివరికి శుభకార్యాలు జరిగేటువంటి పరిస్థితి తప్పనిసరిగా కనబడుతుంది. ధనస్సు రాశి వారికి, ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. వీరికి 4వ స్థానమైనటువంటి అర్ధాష్టమ స్థానం అంటాం. మీనరాశిలో షష్టగ్రహ కూటమి, అలాగే కొన్ని రోజులు రాహుశనుల కలయిక, అలాగే రవి, బుధుడు, శుక్రుడు ఇలాంటి గ్రహాల కలయిక. దీంతో పాటుగా 7వ స్థానంలో ఉన్నటువంటి గురుడు కొంత ఊరటనిచ్చిన ముఖ్యంగా వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. వాహన ప్రమాదం అంటే మనం నిదానంగా పోతున్నా పక్కవాడు కూడా నిదానంగా రావాలి. కాబట్టి కొంచెం మన జాగ్రత్త మనం తీసుకోవాలి, అది మన ధర్మం. కాబట్టి వాహన ప్రమాదాల విషయాలు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. విశేషమైనటువంటి యోగం కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇక మకర రాశి, 7.5 సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాం, మా కష్టాలు ఇంతేనా, మా జీవితం ఇంతేనా అనుకునేటువంటి వాళ్ళకి శుభవార్త వినేటువంటి సమయం ఆసన్నమైంది. ఏళ్నాటి శని సంపూర్ణంగా వెళ్ళిపోతోంది మార్చి 29వ తారీఖుతో మకర రాశి వారికి. ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఏళ్నాటి శని బాధ పోతుంది, కానీ శత్రు బాధలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అందులోనూ స్వకుల శత్రు బాధ, సజాతీయ శత్రు బాధ అని చెప్తూ ఉంటాం. వారి కులంలో ఉండేటువంటి వాళ్ళే వాళ్ళకి శత్రువులుగా తయారవ్వటం, భూ వివాదాలు పెరగటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఏదేమైనా వీళ్ళకి న్యాయం చేకూరేలా తీర్పు ఉండడం, కోర్టు వ్యవహారాలు కానివ్వండి, గృహయోగాలు కూడా కలుగుతాయి తప్పనిసరిగా. బహుగృహయోగం అని చెప్తా. ఉగాది మొదట ఒక ఇల్లు కొనండి, మరలా వచ్చే ఉగాది రాబోయే ముందు ఇంకో ఇల్లు కొనుక్కోవడం కూడా తథ్యంగా జరుగుతుంది. బహుగృహయోగం కలిగినటువంటి వాళ్ళల్లో ఈ మకర రాశి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అనుకున్న వాళ్ళు కూడా సజావుగా నిదానంగా సాగుతున్నా తప్పనిసరిగా కొంచెం కష్టపడితే మంచి యోగం కలుగుతుంది. కుంభరాశి వారికి 7.5 సంవత్సరాల శని ప్రభావం ఉన్న మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం, పంచమ దృష్టి కలుగుతుంది. కాబట్టి గురుగ్రహ ప్రభావం చేత అనుకున్నటువంటి పనులు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉండేటువంటి సమయంగా ఈ కుంభరాశి వారికి విశ్వావసునామ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. చాలా
మంచిగా ఉంటుంది. కుంభరాశి వారి ఆదాయ వ్యయాలు కూడాను ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఎవరైతే వీళ్ళ దగ్గర పనిచేసి వీళ్ళకి అన్యాయం చేసి రాజ్యమేరుతున్నారో అలాంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి మరలా మాకంటూ ఒక స్థాయి వచ్చిందని చెప్పుకునేటువంటి రోజులు కుంభరాశి వాళ్ళకు వచ్చింది. ఉన్నతమైనటువంటి అధికార యోగం కలుగుతుంది. అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బ్రెయిన్కి సంబంధించినటువంటివి, నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు సూచిస్తున్నాయి. కాబట్టి అధికంగా ఆలోచిస్తే వచ్చేటువంటి రోగాలు ఇవే. కాబట్టి ఆలోచన తగ్గించి భగవత్ చింతనతో ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఇక చివరిగా అందరూ చాలామంది ఎదురు చూస్తున్నటువంటి షష్టగ్రహ కూటమి కలిగినటువంటి మీనరాశి. మీనరాశి వారి ఆదాయ వ్యయాల సంగతి చూసుకుంటే ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 5, అవమానం 1. ఎన్ని కష్టాలు పడుతున్నా వీళ్ళ స్థాయి ఎక్కడ తగ్గలేదు. స్థాయి అలానే ఉంటుంది. గౌరవంగా కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఖర్చులు అధికం ఉంటాయి. అనారోగ్యం ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాహన ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కుటుంబ వివాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇన్నిట్లో ఏ ఒక్క సమస్య వచ్చినా మానసికమైనటువంటి అప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా బాధపడకుండా, ఆలోచించకుండా వచ్చిన కష్టాన్ని దాటవేసేటువంటి భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఎలాంటి కష్టాన్నైనా ముందుకు తీసుకుని వెళ్ళిపోవచ్చు. అన్ని గ్రహాలు 6 గ్రహాలు ఒకసారి నీచ స్థానంలోకి వచ్చిన, జన్మంలోకి వచ్చిన కొన్ని ఉచ్చగ్రహాలు ఉన్నాయి, కొన్ని పాపగ్రహాలు ఉన్నాయి. చెడు ఇచ్చేటువంటి గ్రహాల ప్రభావం ఎంతైతే ఉంటుందో మంచి ఇచ్చేటువంటి గ్రహాల ప్రభావం కూడా అట్లానే ఉంటుంది కదా. కాబట్టి బాధపడాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు. అంతకంటే తప్పనిసరిగా భగవన్నామం చేసుకుంటే భగవంతుడు దయ వల్ల, కాకపోతే వీళ్ళలో మొండితనం పెరుగుతుంది. ఇంకా అది చూసేవాళ్ళకి మూర్ఖత్వంలా కనపడుతుంది. కానీ వీళ్ళు కార్యదక్షత మీద మొండితనం పెరుగుతుంది. ఎందుకు కాదు, ఎవరి కోసం కాదు, ఈ పని నేను చేసి చూపిస్తాను అనేటువంటి మొండితనం పెరుగుతుంది. దానివల్ల తప్పనిసరిగా కార్యం దిగ్విజయంగా ముందుకు పూర్తవుతుంది. ఈ రాసుల ఫలాలు చూసుకుంటే ఈ సంవత్సరం విధంగా ఉన్నాయి నాన్న. ఒక్కొక్క నక్షత్రానికి ఎలాంటి పనులు జరగబోతున్నాయి అనేటువంటి, అంటే వాళ్ళకి కార్యహాన, కార్యజయమా, ధనమా, ఆరోగ్యమా, సంతానమా, వివాహమా, ఇట్లాంటి విషయాలు చూసుకుంటూ పోతే కొన్ని నక్షత్రాలకి ఏ నక్షత్రాలకు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాను. అశ్వని నక్షత్రం, పుష్యమి నక్షత్రం, స్వాతి నక్షత్రం వాళ్ళకి ధనలాభం, కార్యజయం. ధన లాభం ఉంటుంది, అనుకున్న పనులు ముందుకు చక్కగా వెళ్తాయి. భరణీ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, శ్రవణ నక్షత్రం వీళ్ళకి నమ్మక ద్రోహాలు, కలహాలు. ఎక్కువ మందిని నమ్మొద్దు అని చెప్పడమే, అంతమించేం లేదు. కలహాల జోలికి పోవద్దు. అలాగే కృత్తికా నక్షత్రం, మఖా నక్షత్రం, అనురాధ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఉన్నత స్థితి, కీర్తి లాభం, మంచి పేరు వస్తుంది, స్థాయి పెరుగుతుంది. అంటే ప్రమోషన్స్ జరగడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఇక మృగశిర, ఉత్తర, మూల, పూర్వాభాద్ర నక్షత్రాల వారికి అలంకార ప్రాప్తి, నూతన వస్తు ప్రాప్తి. అంటే బంగారం కొనే వాళ్ళలో ఎక్కువ మంది ఉంటారు వీళ్ళు తప్పనిసరిగా. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి ఆరోగ్య భంగం, శస్త్రచికిత్స, ఆపరేషన్స్ ఎక్కువగా జరిగేటువంటి వాళ్ళు ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాల వారికి ఆరోగ్య లాభాలు, ఆయుర్వృద్ధి. అంతకుముందు ఎన్నో రోజుల నుంచి దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఆయుర్వృద్ధి జరుగుతుందని చెప్తాను. ఇక కందాయ ఫలాల విషయానికి వస్తే, ఇందాక మనం చెప్పుకున్నాం కందాయం అంటే ఎలా ఉంటుంది అనేది. అశ్వని నక్షత్రం మొదటి 4 నెలలు మొదటి కందాయం, రెండవ 4 నెలలు రెండవ కందాయం, మూడవ 4 నెలలు మూడవ కందాయం. మొదటి కందాయంలో 3, రెండవ కందాయంలో 0, మూడవ కందాయంలో 4. అంటే మధ్యలో ఉన్నటువంటి 4 నెలలు కొంచెం కష్టపడితే మిగిలిన 8 నెలలు కొంతవరకు ఉత్తమంగా ఉంటుంది. అలాగే భరణీ నక్షత్రం వారికి వస్తే 6, 1, 1 బాగుంది, చాలా బాగుంది. మొదట్లో నిదానంగా వాళ్ళ ప్రయాణం ప్రారంభించిన
రాను రాను ఉత్తమంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. కృత్తిగా నక్షత్రం వారు 1, 2, 3 మొదటి 4 నెలలు బాగుంటుంది, రెండో 4 నెలలు పర్లేదు అనిపిస్తుంది, మూడో 4 నెలలు ఉత్తమంగా ఉంటుంది. ఇక రోహిణి నక్షత్రం వారి విషయానికి వస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. 4, 0, 0 మొదటి 4 నెలలు మాత్రమే బాగుంటూ పర్వాలేదు అనిపిస్తూ మిగిలిన 8 నెలలు కొంచెం కష్టకాలంగా గడిచేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మృగశిర నక్షత్రం వారికి 7, 1, 2 వీరికి ఉత్తమంగా ఉంది. ఆరుద్ర నక్షత్రం వారికి 2, 2, 4 సంవత్సరం మొత్తం కూడా సమానమైనటువంటి ఫలితం ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారికి 5, 0, 1 మధ్యలో 4 నెలలు కొంచెం బాధాకరంగా ఉంటుంది, మిగిలినంతా కూడా బాగానే ఉంటుంది. ఇక పుష్యమి నక్షత్రం వారికి 0, 1, 3 మొదటి 4 నెలలు కష్టపడుతూ ఉంటారు, మిగిలిన 8 నెలలు కూడా సంతోషంగా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారికి 3, 2, 0 చివరి 4 నెలలు జాగ్రత్త. మఖ నక్షత్రం వారికి 6, 0, 2 మొదటి 4 నెలలు బాగుంటుంది, చివరి 4 నెలలు బాగుంటుంది, మధ్యలో 4 నెలలు కొంత కష్టకాలంగా ఉంటుంది. పుబ్బ నక్షత్రం వారికి 1, 1, 4 ఉత్తమంగా ఉంటుంది, పర్లేదు. ఉత్తర నక్షత్రం వారికి 4, 2, 1 వీరికి బాగుంది. హస్త నక్షత్రం వారికి 7, 0, 3 మధ్యలో 4 నెలలు కొంచెం కష్టం, కానీ మొదటి 4 నెలలు ఉత్తమంగా ఉంటుంది, మిగిలిన 4 నెలలు ఉత్తమంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. చిత్తా నక్షత్రం వారికి 2, 1, 0 స్వాతి నక్షత్రం వారికి 5, 2, 2 బాగుంది. విశాఖ నక్షత్రం వారికి 0, 0, 4 మొదటి 8 నెలలు కష్టపడితే చివరి 4 నెలలు సంతోషపడతారు. అనురాధ నక్షత్రం వారికి 3, 1, 1 ఉన్నతంగా ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి 6, 2, 3 మూలా నక్షత్రం వారికి 1, 0, 0 మిగిలిన 8 నెలలు ఆ చివరి 8 నెలలు కూడా కొంచెం కష్టకాలంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి 4, 2, 1 ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 7, 2, 4 బాగుంది వీరికి కూడా. శ్రవణ నక్షత్రం వారికి 2, 0, 1 పర్వాలేదు. ధనిష్ట నక్షత్రం వారికి ఉత్తమోత్తమం 5, 1, 3 శతభిష నక్షత్రం వారికి 0, 2, 0 మధ్యలో 4 నెలలు ప్రశాంతంగా ఉంటారు. పూర్వాభాద్ర నక్షత్రం వారికి 3, 0, 2 పూర్వాభాద్ర నక్షత్రం వారికి 3, 0, 2 ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 6, 1, 4 రేవతి నక్షత్రం వారికి 1, 2, 1 ఇప్పుడు చివరి చెప్పిన 3 నక్షత్రాలు మీనరాశిలో ఉంటాయి నాన్న, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. మరి మీనరాశిలో ఉండేటువంటి వాళ్ళందరికీ మరణం సంభవిస్తుందంటే 1, 2, 1 ఎట్లా వచ్చింది రేవతి నక్షత్రం వారికి? అవునా? 6, 1, 4 ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఎలా వచ్చింది? పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళకు కూడా 3, 0, 2 వచ్చింది. మధ్యలో 4 నెలలు మాత్రమే సమస్య అని చెబుతున్నాం. కాబట్టి రేవతి నక్షత్రం అంటే మీనరాశిలో ఉండేటువంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు అని ఈ కందాయ ఫలాలు కూడా సుస్పష్టంగా మనకు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. విశ్వావసునామ సంవత్సరం అందరూ ఆనందదాయకంగా ప్రారంభించండి. ఆనందంగా ఉండడం కోసం ఏ పని చేస్తే బాగుంటుంది అనేటువంటి విధానంగా ఆలోచించండి. ఆ దారిలో ప్రయాణం చేయండి. అందరికీ అన్ని విధాల యావత్ ప్రపంచం ఎక్కడ ఏ రకమైనటువంటి భయాలు లేకుండా, ప్రమాదాలు లేకుండా అందరూ బాగుండాలని, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి నానుడి ఏదైతే ధర్మవాక్యం ఉందో అది సత్యం అవ్వాలని, పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలు అందరికీ కలిగి సంతోషంగా ఉండాలని మరొక్కసారి అందరికీ విశ్వావసునామ సంవత్సర తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.